మా ఎర్రా గార్డెన్స్ స్థలం ఉంది కదండి, ఆ స్థలం దగ్గర 3 తరాల వారు అంటే మా మావయ్య గారు నాగేశ్వరరావు గారు, మా వారు హరినాథ్ గారు, అలాగే మా బాబు కోమల్ కళ్యాణ్ రమణ్ అందరం కలిసి ఈ ఎర్రా గార్డెన్స్ స్థలం దగ్గరికి వచ్చామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈయన మా మావయ్య గారండి. 30 ఏళ్ల క్రితం ఈ స్థలంలో మామిడి తోట పెంచడం స్టార్ట్ చేస్తే మా వారు హరినాథ్ గారు ఈరోజు దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడం, మా అబ్బాయి కూడా ఈ మొక్కలు తోటలు వీటిల్లో ఇంట్రెస్ట్ చూపించడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ విశేషాలని తెలుసుకోవడం కోసం రైతు నేస్తం వారు విచ్చేయడం మాకు మరింత ఆనందంగా ఉందండి. మరి మా ఎర్రా గార్డెన్స్ మా మావయ్య గారితో కలిసి ఒకసారి చూద్దామండి. రిటైర్ అయ్యాక ప్రకృతి మీద ప్రేమతో మా అత్తగారు మావయ్య గారు ఇక్కడ సాగు మొదలుపెట్టారండి. అప్పుడు తాటి చెట్లు జీడి మామిడి చెట్లుతో నిండిపోయిన ఈ స్థలాన్ని అంతా బాగు చేయించి మామిడి కొబ్బరి టేకు పనస సపోటా ఇటువంటి మొక్కలన్నీ వేయడం, వాటి నుంచి ఫలసాయం ఆయన అందుకుని మాకు అందించడం ఇవన్నీ జరిగేవండి. ఆ తర్వాత ఆయనకి పెద్ద వయసు రీత్యా ఓపిక తగ్గిపోయిందండి. మేము ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఉండడంతో మేము ఈ మధ్య ఒక 6 ఏళ్ల క్రితమే వచ్చాము. వచ్చిన తర్వాత మెల్లిగా ఈ తోట అంతా డెవలప్ చేస్తున్నామండి. ఇప్పటికీ చుట్టుపక్కల ఏరియా అంతా మీకు గమనిస్తే అడవిలాగే ఉంటుందండి. అప్పుడప్పుడు మా మావయ్య గారిని ఇలా కారులో తీసుకొస్తూ ఉంటాము. ఏమైనా కొత్త మొక్కలు అవి నాటినప్పుడు ఆయన కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఆయన రాయించిన బోర్డేనండి ఈ ఎర్రా గార్డెన్స్ అని. ఇప్పుడు అదే పేరుని మా ఛానల్కి కూడా నేను పెట్టుకున్నాను. మా ఇంటి పేరు అనమాట అండి. ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కలంతా అలా అడవిలాగే ఉండిపోయిందండి. ఇక్కడ మధ్యలో మాత్రం మా తోట ఇంత శ్రమపడి మేము చేస్తున్నందుకు దొంగలకి కొంచెం రిలాక్స్డ్గా వాళ్ళు వచ్చి మామిడి పళ్ళు కోసుకోవడానికి కొబ్బరికాయలు దింపుకోవడానికి అన్నిటికీ మాత్రం చక్కగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారండి. మేము వచ్చి అప్పుడప్పుడు ఏమైనా 1-2 కాయలు ఉంటాయి, అవి ఇదిగోండి ఇట్లా కొత్త కొత్త పిట్టలు పురుగులు కనపడతా ఉంటాయి. అవి చూసి సంబరపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఇక్కడ ఏదో ఫలసాయం వచ్చేస్తుంది అని మనం ఆశించడానికి ఏం లేదండి. మొక్కల మీద ప్రేమతోటి ఈ అడవి లాంటి చోట ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయంతో మా మావయ్య గారు వేసిన మొక్కలే కాకుండా తర్వాత మేము కూడా ఫెన్సింగ్ చుట్టూ ఆ తర్వాత లోపల పళ్ళ మొక్కలని ఇవని అవని ఏవేవో వేస్తూ కింద మీద పడుతున్నామండి. దానికోసం వల్ల ఇరిగేషన్ చేసుకోవడం, మోటార్ పెట్టుకుని తోడించుకోవడం, నీళ్లు ఇవన్నీ తిప్పలు పడుతున్నాము. చూద్దామండి ముందు ముందన్నా ఏ తోట అది మా మావయ్య గారు కోరుకున్నట్టుగా పళ్ళ తోట కింద మారుతుందో లేదో, మా అబ్బాయి మా వారు చేసే కృషి ఎంతవరకు ఫలిస్తుందో చూద్దామండి. ఇవన్నీ విషయాలు ఈ వల్ల ఇరిగేషను మామిడి చెట్లు కొట్టడం ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు పాత వీడియోస్లో పోస్ట్ చేశాను. కాకపోతే ఈరోజు 3 తరాల వారు ఇక్కడికి రావడంతో వారిని చూపిస్తూ మరొకసారి మా గార్డెన్ చూపించాలి. ఎందుకంటే ఈ గార్డెన్ మొదలుపెట్టిందే మా మావయ్య గారు కదండి, ఎర్రా గార్డెన్స్ని. ఈరోజు ఇలా రైతు నేస్తం వారు కూడా రావడంతో మా గార్డెన్ని మీకు 3 తరాల వారితో చూపించానండి. చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.